నువ్వు మాట మీద నిలబడేవాడివైతే, నువ్వెవరికీ మాట ఇవ్వొద్దు. ఎందుకంటే, మాటిస్తే కష్టాల పాలవుతావు కాబట్టి. నాకు మంచి మనసుంది, నేనేదైనా చేయగలను అని ఎవరికి పడితే వాళ్ళకిస్తే ఖచ్చితంగా కష్టాల పాలవుతావు. నీకవసరమైతే 4 మంచి మాటలు చెప్పు. అంతేకాని మాట ఇవ్వొద్దు. నేనుంటాను, నేను చూసుకుంటాననేసి. మాటనేది చాలా ముఖ్యం. నువ్వంత సెన్సిటివ్ అయితే, నువ్వు మాటిచ్చింది నిలుపుకోవటానికి ఏదైనా చేస్తావైతే, చేసేవాడివైతే, నువ్వు ఆ మాటిచ్చి చచ్చిపోవటానికి కూడా భయపడతావు, బాధపడతావు. మన స్తోమతకి మించి, మన స్థాయికి మించి మనమెందుకు మాటివ్వాలి? వాడు తప్పు చేశాడో, ఒప్పు చేశాడో నీకు తెలీదు. తప్పు ఎవరి వైపు ఉందో తెలీదు. తెలుసుకోకుండా నీ వైపు నేనుంటా, నేను చూసుకుంటా అని మాట ఇవ్వటం ఎంతవరకు కరెక్టు? 4 మంచి మాటలు చెప్పు, దూరంగా ఉండు. అది కూడా నువ్వు వాడు మంచివాడు అనుకుంటేనే. మంచివాడు అనుకోకపోతే నీ లిమిట్స్‌లో నువ్వుండు. ఏమైతుంది? అపార్థం చేసుకొని, ఒకళ్ళని అపార్థం చేసుకొని, ఒకళ్ళ తప్పు లేకుండా, తప్పు ఎవడి వైపు ఉంటుందో వాడి వైపు నేనుంటానని నిలబడితే, ఆ తప్పుకి శిక్ష నువ్వు కూడా అనుభవించాల్సొస్తుంది. మన మాటల వల్ల అలాంటియి జరుగుతాయి. ఎవరికైనా, ఎంతమందికైనా డబ్బు గురించో, ప్లేస్ గురించో, దేని గురించో ఏదైనా జరగొచ్చు. కానీ మాట వల్ల జరిగిన యుద్ధాలు చాలా ఉన్నాయి. మాట వల్ల ఆగిన యుద్ధం ఒకటే ఉంది. యుద్ధమైనా, జీవితాలైనా ఏదైనా నాశనం చేయగల శక్తి మాటకే ఉంది. మాట్లాడే వాడికన్నా